ఆయన నిన్న డినై చేశారు. ఏంటి ఎక్కడ లోపం జరుగుతోంది? ఇప్పుడు మొదట వసుదాన్ గారు మీకు 99 టీవీ ప్రేక్షకులకి, జనసేన నేత మహేష్ గారికి, అలాగే అనలిస్ట్ మస్తానరావు గారికి, వైసీపీ నేత లక్ష్మణరావు గారికి శుభోదయం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విధానాల పైన బ్యూరోక్రాట్లు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, కొన్ని అంశాలు సంచలనంగా ప్రకటిస్తున్నారు. సో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు, అలాగే కొంతమంది ముఖ్యమైన నేతలు మాట్లాడే మాటలు ఎవరో విని వాటిని బయటకు తీసుకొచ్చి వాళ్ళకి చెప్పడం అనేది కొంత మంచి అయితే సంతోషం. చెడుని చెవిలో చెప్పాలి, మంచిని బయట చెప్పాలనే సామెత ప్రకారం నిజంగా పేరున తప్పు చేస్తుంటే చట్ట ప్రకారం కేసులు వేసుకుంటున్నారు, జైలుకు పోతాడు లేదా కోర్టుకు పోతాడు. కానీ బాబు గారు ఏమో వాళ్ళ ఆడవాళ్ళ మీద వద్దులేండి కేసులు చెప్పడం, దాన్ని ఆయన నేను రాజకీయాలు వదిలేస్తాను, నాకు వద్దు ఈ రాజకీయాలు, నేను మంచిగా ఉండాలనుకోవడం బాబు గారు చేసిన నిర్ణయం కూడా బాగుంది, ఆయన ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దని చెప్పే మాటలు కానీ, మీరు చెప్పిన బొత్స గారి విషయం కావచ్చు, అనేక అంశాల పైన ఈరోజు కోవర్ట్ల స్థానంలో కొంతమంది చుట్టూ చేరిపోయారు. వాళ్ళని మనం కోటరీ అనొచ్చు, లేదంటే కోవర్ట్లు అనొచ్చు, లేదంటే రెండు ప్రభుత్వాల అంటే పాత కొత్త ప్రభుత్వాల మధ్య వారధిగా వ్యవహరిస్తూ రెండు పక్కల లావాజ్పేషన్ ఆశించే వాళ్ళు కూడా ఉన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ముఖ్య అధికారులు చాలా మంది ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేశారు. కొంతమంది వచ్చారు, కొంతమందికి రాలేదు. వీళ్ళు ఏంటంటే ప్రభుత్వం ఒక శాశ్వతం కాదు కదా, 5 ఏళ్లే కదా, మనకెందుకు ఈ బాధలు, ఆడికి ఈడికి ఉప్పంచుకుందాం, వాళ్ళతో బాగుందాం వీళ్ళతో బాగుందాం, ఎవరు వచ్చినా వాళ్ళ దగ్గర మనం పెత్తనం చేసుకోవచ్చు, మన యొక్క చక్రం తిప్పుకోవచ్చు అనే స్వార్థపూజ రాజకీయాలతో కొంతమంది కార్యనిర్వాహక వ్యవస్థలో నుండి బ్యూరోక్రాట్లు చేస్తున్న ప్రయత్నం అనేది ప్రభుత్వానికి నష్టమే. అయితే ఎవరు కోర్టులు, ఎవరు వైసీపీ సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు లీకులు ఇస్తున్నారు పైన అవగాహన ఉన్న అధికారులు వాళ్లే, ఇంకా కొత్త ఆంధ్ర రాష్ట్రానికి రారు, వాళ్ళ దగ్గరే పని చేయించుకోవాలి, వాళ్ళతోనే చేసుకోవాలి. ఇప్పుడు సిఎస్ గారు కూడా కొత్తగా వస్తున్నారు. సో ఇవన్నీ చూస్తుంటే మీకు చౌదరి గారు మీకు విషయం చెప్పనా, మీకు తెలిసిన విషయం, నేను కొత్తగా చెప్పేదేం కాదు. కానీ సిఎస్ కొత్తగా రాబోయే సిఎస్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత వీర విధేయులట. ఇలా వస్తున్నాయి, ఇలా ఇవన్నీ వస్తున్నప్పుడు ఖచ్చితంగా బాధ కలిగిస్తుంది. ఇప్పుడు ఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు కొత్తగా ఉండరు, మారిపోరు. వాళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించిన ఐఏఎస్లు ఐపీఎస్లే ఎవరన్నా రిటైర్డ్ అయితే కేంద్ర ప్రభుత్వం కేటాయించాలి, వాళ్ళ దగ్గరే మనం పని చేయించుకోవాలి కదా, మంచి చేయించుకోవాలి చెడు కన్నా. సో ఈ మారి లీకులు అందిస్తూ ఉంటే, ఈ మారి లీకులుగా పోతా ఉంటే ప్రభుత్వ విధానాలపైన రాజ్యాంగం ప్రమాణం చేసిన ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా పక్కదారి పట్టించే పరిస్థితి పడుతూ ఉంది. కొంత మేము తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మాకుంది. బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ నాయకులు. ఒకసారి పేర్ని నాని గారు ఏం మాట్లాడారో చూద్దామా, అంటే ఎంత అథెంటిక్ గా ఆయన మాట్లాడారనే దానికి ఒక్కసారి చూద్దాం ప్లీజ్ సార్. నా భార్య జయసుధ మీద కేసు కట్టించడం దగ్గర నుంచి ఆమెని అరెస్ట్ చేయడానికి ఎంత ప్రయత్నం చేశాడో అంత ప్రయత్నం చేశాడు. కానీ ఏ మాటకు ఆ మాట దీంట్లో చెప్పుకుని తీరాలి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం అతను ఎన్నిసార్లు కలిసినా, నాని భార్యను అరెస్ట్ చేద్దామని చెప్పి ఎన్నిసార్లు కలిసినా ఆయన మాత్రం పొరపాటును కూడా మైండ్ ఏమన్నా చెడిందంటే ఇంట్లో ఆడవాళ్ళకి అరెస్టులు చేయడం ఏంటి, మన టార్గెట్ పేరు నానిగాడు ఆయన వేసేయండి అంటే, కాదు సార్ ఆడు కొడుకును కూడా వేసేయాలి సార్, సరే నీ కక్ష ఆడు కొడుకు మీద కూడా ఉంటే ఇద్దరిని చేసేయండి, అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళ మీదకండి తప్పుడు పనులు అని చెప్పని ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇది అధికారులు ఉన్నారు సాక్ష్యం, ఎమ్మెల్యేలు ఉన్నారు సాక్ష్యం, టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు, అధికారులు కూడా ఉన్నారు. నాదెండ్ల మనోహర్ గారు కూడా పక్కనే నుంచుని ఉన్నాడు ఈ కాన్వర్సేషన్ జరిగినప్పుడు. తప్పే ఉంది, రాజకీయ వైరం మాకు చంద్రబాబు నాయుడు గారికి ఉంది, కానీ ఆయన హుందాగా ప్రవర్తించినప్పుడు చెప్తాం తప్పే ఉంది. ఇవాళ రాజకీయ కక్ష లేదని మాట్లాడతారు. రాజకీయ కక్ష లేకపోతే సరాసరి మేనేజర్ మీద, నా మీద ఇప్పుడు జరిగే ప్రయత్నం అదే కదా, రేపో ఎల్లుండదు. ఎందుకంటే 2వ తారీఖు స్క్వాష్ ఏదో వేసినట్టున్నారు మేనేజర్ ఇంట్లో. 2వ తారీఖు ఏదో వాయిదా పడినట్టు ఉంది. 2వ తారీఖు లోపు ఎక్కడన్నా గాలించి ఆ మేనేజర్ తీసుకొచ్చి అతనితో బలవంతంగా 4 పీకో చూశారు కదా నాదెండ్ల మనోహర్ గారి సమక్షంలోనే ఇదంతా జరిగింది. అంటే పేర్లతో సహా ఇంకా ఆయన టైం చెప్పలా. ఇంకొక వార్తాపత్రిక అయితే కథనం రాసింది, ఒక డిజిటల్ పత్రిక, టైంతో సహా మెన్షన్ చేసింది. సార్ నేను చూశాను సార్, ఆ వార్తాపత్రిక మహానాడు అనే పేపర్లో రాసిన విషయం కూడా చూశాను. పేరు నాని గారి ప్రెస్ మీట్ మీరు చెప్పిన ఏంటో చూశాను.
ఇప్పుడు మహిళల పైన కరిసాధింపు చర్యలు మంచిది కాదు, ఎస్ కరెక్టే, నేను కాదనట్లేదు. అయితే ఈ సంభాషణలన్నీ కూడా అటుపక్క ఇటుపక్క ఒప్పందిస్తూ ఆనందం పొందేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇటువంటి వాళ్ళతో ఎలా జాగ్రత్తగా ఆనందం కాదు, మీ సీటు కింద మంట పెడుతున్నారు వాళ్ళు. అదే ఎలా ఉందంటే పేర్ని నాని గారు వాళ్ళ యొక్క ఆలోచన విధానంతో వాళ్ళు మా మధ్యలో ఏవో గొడవలు ఉన్నాయి దాని చెలువులు పొలవులు చేస్తే ఇది ఒక వార్త అవుతుంది అని ఆయన ఆలోచన ఉండొచ్చు. అయితే ప్రత్యర్థులు ఎప్పుడు మా అధికార పార్టీ మీద రాలేయడానికి ప్రయత్నం చేస్తారు. మేము జాగ్రత్తలో మేము ఉండాలి, బాబు గారు అడ్మినిస్ట్రేషన్ అలా విధంగా ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉన్నటువంటి లొసుగులు సర్దిద్దుకోవాల్సిన బాధ్యత ఉంది. 6 నెలలు అవుతా ఉంది, మాకు ఇంకా ఇటువంటి సమస్యలు వస్తున్నాయంటే ఎక్కడో డొలతనం కనపడినట్టు మేము కూడా ఫీల్ అవుతాం. కాబట్టి తక్షణమే వెంటనే ఇమీడియట్లీగా అడ్మినిస్ట్రేషన్ చర్యలు తీసుకోకపోతే చాలా ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయాలు ఉంటాయి, కొన్ని ఇంటెలిజెన్స్ నిర్ణయాలు ఉంటాయి, కొన్ని శాంతిభద్ర నిర్ణయాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ విధంగా పొక్కి బయట వెళ్ళిపోతా ఉంటే ప్రభుత్వం నడపడం చాలా కష్టం సార్. రహస్యాలు అనేది ప్రభుత్వ పరంగా కొన్ని ఉంటాయి, అవన్నీ కూడా ఈ విధంగా వెళ్ళిపోవడం, ఎవరికో దానికి సంబంధించిన వ్యక్తులుగా సమాచారం ఇవ్వటం, వాళ్ళు ఈ విధంగా బహిరంగ వచ్చి ప్రశ్నలు మాట్లాడడం అనేది కొంచెం ప్రభుత్వ అభద్రతా భావంలో కొన్ని లోపాలు ఉన్న విషయాన్ని మనం కష్టంగా అంగీకరించాల్సి వస్తా ఉంది. 2 ఇటువంటి సమాచార లీకుల విషయాలపైన ఎవరో ఆ లీకుల వీరులు కనుక్కొని చర్యలు తీసుకోకపోతే మాత్రం రేపు ఇంకేదైనా సంఘటన జరిగితే కూడా గతంలో మేము 2014-19 కూడా సీఎం గారి మీద టేబుల్ మీద ఉన్న అజెండా ప్రతిరోజు ఒక కాఫీ వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోతా అని చెప్పి గతంలో మా వాళ్ళు మాట్లాడారు. నిజమే, ఆ నిర్ణయాలను కూడా వెళ్ళిపోయేవి. ఇవన్నీ కరెక్ట్ కాదు. ప్రభుత్వానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, నిబంధనలు ఉంటాయి. దయచేసి అధికారుల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా నిజాయితీగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎడదిరిగి చేయాల్సిన పని అంతా వాళ్లే, ఏ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వంలో అధికారులు వాళ్లే ఉంటారు. వాళ్ళు మార్చేసి వచ్చి వాళ్ళని మొహం పట్టని మీకు ఇంతకంటే చెప్పలేను కానీ కోల్ స్కామ్ లో చాలా కీలకంగా వ్యవహరించిన ఒక పెద్ద బ్యూరోక్రాట్ ఇది రింగ్ మాస్టర్. ఆయన ఎవరు మీకు తెలుసు, నాకు తెలుసు, పేరు చెప్పడం మర్యాద కాదు కాబట్టి చెప్పట్లా. సో ఈజ్ ఆపరేటింగ్ ద ఎంటైర్ థింగ్ అని మన హైదరాబాద్లో కూర్చొని నాకే తెలిస్తే విజయవాడలో ఉన్న టీడీపీ హెడ్ క్వార్టర్స్కి తెలియకుండా ఉంటుందండి. ఎందుకు ఉపేక్షిస్తున్నారు సీఎంఓ ప్రక్షాళనకు సంబంధించి? ఒకసారి మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. మస్తాన్ రావు గారు సీఎంఓ చివరి మాట ఏంటంటే లోకేష్ గారు, బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు దీనిపైన ఉన్న సమాచారాన్ని నేను సాయంత్రం సమీక్షించినట్టు నాకు కూడా వార్త ఉంది. అయితే తక్షణమే చర్యలు తీసుకొని మీలాంటి వాళ్ళ సలహా కూడా తీసుకొని మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం మాలాంటి వాళ్ళ సలహా ఎందుకులేండి కానీ అచ్చెన్నాయుడు గారు ఆయన పల్లా శ్రీనివాస్ గారు చెప్పింది ఏంటో చాలు, వాళ్ళ దగ్గర అబండెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఒకసారి మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. మస్తాన్ రావు గారు అవునా కదా? ఖచ్చితంగా అండి. అది ఇప్పుడే కాదు, మనకి చిన్న స్థాయిలో చూడాలంటే మనకి బోరుగడ్డ అనిల్ విషయంలో కానీ కొంతమంది వైసీపీ నాయకులకు సంబంధించిన అరెస్టులు అయినప్పుడు వాళ్ళకి ముందస్తు బెయిల్ విషయాల్లో పోలీసులు అందిస్తున్న సహకారం కానీ ఇవన్నీ కూడా కనిపిస్తా ఉన్నాయి. ఇది పరాకాష్ఠకి చేరింది. పేర్ని నాని గారు సీఎంఓలో అంటే నిజానికి ఆఫ్ ది రికార్డ్ గా మాట్లాడిన అంశాన్ని వైసీపీలో నిత్యం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ప్రత్యర్థుల్ని చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి అక్కడ ఎవరిని వదలకుండా, అవసరమైతే అక్కడ షర్మిల గారైనా సరే వాళ్ళందరినీ దుర్మాడుతూ ఉంటారు పేర్ని నాని గారు. అలాంటి వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారి పక్కన ఏం జరుగుతుందో అనేది మినిట్ టు మినిట్ వచ్చే పరిస్థితి ఉందంటే అది సీఎంఓ వైఫల్యము, ఇంటెలిజెన్స్ వైఫల్యము, పైగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలాంటి వారిని చుట్టుపక్కల పెట్టుకున్నారనేది కూడా అక్కడ మనకు అంత అవగాహన అవుతుంది. ఇక మరి సీఎంఓకి ఎందుకు తెలియదో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్ లో నేను చూశాను, ఆయన ఏమన్నారంటే ఇంతకంటే ఎక్కువ చెప్పడం మంచిది కాదు కానీ టైము, డేటు, ఎక్కడ జరిగింది, ఎన్నింటికి జరిగింది, నిమిషం, సెకండ్లతో సహా చెప్పగలమని చెప్పేసి కూడా పేర్ని నాని గారు ప్రకటించిన పరిస్థితి కూడా ఉంది. ఈ రోజు బయటపడింది ఏంటంటే అచ్చెన్నాయుడు గారి పేషీలో కూడా మొత్తం వైసీపీకి సంబంధించిన అప్పుడు ఎవరైతే సపోర్ట్ గా చేశారో అధికారులు కానీ సిబ్బంది కానీ వాళ్ళు చెబితేనే వేదంగా నడుస్తుంది అనేది కూడా ఇప్పుడు కూడా ఇవాళ కూడా వార్తలు వచ్చాయి. సో ఓ పక్కన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఇదంతా కూడా చెప్పారు. ఇంకా వైసీపీకి సంబంధించిన మీరు ఆ రిలేషన్స్ కంటిన్యూ చేస్తూ చట్ట వ్యతిరేకంగా ఇట్లా ప్రవర్తించడం సరికాదు, మీరు విధి నిర్వహణ చట్టబద్ధంగా చేయండి, న్యాయబద్ధంగా చేయండి అని చెప్పారు. అదే విషయాన్ని ఆ తర్వాత చంద్రబాబు నాయుడు దృష్టికి ఆయన తీసుకెళ్ళడం, చంద్రబాబు నాయుడు గారు కూడా కలెక్టర్లు, ఎస్పీలు సంబంధించిన సమావేశంలో కూడా, సదస్సులో కూడా ఆయన ఇదే విధంగా కోరటం జరిగింది.
ఇలా ఉంటే మీరు అవసరమైతే రాజీనామా చేసి ఆ పార్టీలో చేరుకోండి, కానీ ఇక్కడ ఉండి మాత్రం అలాంటి చేష్టలు కానీ అలాంటి అధికార దుర్వినియోగం కానీ లీకులు కానీ చేస్తా ఉంటే ఉపేక్షించబోనని కూడా ఆయన వార్న్ చేశారు. ఆయన వార్న్ చేసిన పరిస్థితుల్లో ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆయన ఆఫ్ ది రికార్డుగా ఒక మంత్రి వచ్చి మాట్లాడింది. ఆ మాట్లాడిన నేపథ్యంలో ఆయన రిజెక్ట్ చేసింది. ఇదంతా కూడా పూసగుచ్చినట్టుగా పేర్ని నాని గారు చెప్పగలిగారంటే అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి చుట్టుపక్కల ఉన్న అధికారులు కానీ మా నాయకులు కానీ ఎమ్మెల్యేలు కూడా చెప్పారు. ఆయన టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని చెప్తున్నారు. సో ఈ ఎమ్మెల్యేలు అధికారులు లేదంటే పేర్ని నాని గారికి ఏమన్నా క్లోజ్గా ఉండే మనకు తెలుగుదేశం అనుకూల మీడియాలో ఉన్న విలేకరులు ఆయన మెప్పు కోసం ఏమైనా చెప్పారో లేదో తెలియదు. ఎందుకంటే పేర్ని నాని గారు మంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యర్థులు పార్టీగా అనుకూల మీడియా టీడీపీ అనుకూల మీడియాలో ఉన్న వాళ్ళతో కారులో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళారనేది కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. సో అట్లాంటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సో ఇదంతా కూడా ఇప్పుడు వాళ్ళ ఉద్యోగాలు కూడా ఏదైనా మస్తాన్న గారు రాజకీయ విభేదాలు ఎలా ఉన్నప్పటికీ అందరూ కలిసి ఇలా ఐకమత్యంగా కలిసి మెలిసి పని చేసుకోవటం ముచ్చట అనిపించట్లా చూస్తూ ఉంటే. ఖచ్చితంగా అది మంచిదే. అదే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆ విధంగా చౌదరి గారు నవ్వుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఆ విధంగా మంచిదే. విమర్శించినప్పుడు ఆడవాళ్ళు గుర్తు రాలేదా? ఇప్పుడే రైట్, ఒకసారి జేసీ గారు ఏం మాట్లాడారో చూద్దాం. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఒక్క నిమిషం, జేసీ గారు ఏం మాట్లాడారో చూద్దాం ఒకసారి. పెద్ద పేర్ని నాని రక్తం చుక్కలేకుండా నేను కనిపించాడు టీవీలో. ఏం మాట్లాడుతాడో విన్నా. ఆడవాళ్ళ గురించి నువ్వు మాట్లాడుతుంది నా మీద నువ్వు కేసు పెట్టేసియో మొత్తం నా భార్య, నా కోడలు, నా కొడుకు నా మీద ఆ ముందు కనపడలేదురా? మేమంతా ఎట్టి పుట్టినామా? దర్పేసినాల యాడికి మాటలు, యాడికి మాటలు కనపడా పోదు. ఆడవాళ్ళకి ఇద్దరు ఏమి సంబంధం మాట్లాడతావా? అసెంబ్లీలో ఆడపిల్లల గురించి మాట్లాడతారు. మా తల్లి భువనేశ్వరి ఎప్పుడు కనపడలేదురా. మీరు చేసేదానికి బయటికి రావాల్సి వచ్చింది ఆ తల్లి. చంద్రబాబు నాయుడిని నంద్యాలలో రాత్రి అరెస్ట్ చేస్తే ఆయన వయసు ఎంత, ఆయన టైం ఇవ్వకూడదా? దమ్ము లేని నాయలారా ఇప్పుడు కనపచ్చింది మీకు. ధైర్యం ఎక్కువ దొంగలు చేసినామని దొంగలు లేకుండా ఇప్పుడే రైట్. మెరుపుల మహేష్ గారు చూశారు కదా పేర్ని నాని వివాదం. సీఎంఓలో జరుగుతున్న మొత్తం ప్రక్షాళన చేయాల్సిన అవసరం, అలాగే ఇది అవసరాన్ని బహుశా గుర్తించుంటారు. కొత్త సిఎస్ని నియామకానికి సంబంధించిన ప్రకటన చేశారు. విజయానంద్ గారు ఇంధన శాఖ కార్యదర్శిగా చేశారు. ఏపీ జెన్కో ట్రాన్స్కో పవర్ సెక్టర్ మీద అపారమైన కమాండ్ ఉంది ఆయనకి. కరతల అమలకం అంటారు కదా, వేళ్ల మీద కూర్చొని చెప్పగలరు. 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న డెవలప్మెంట్స్ ఏంటి, మన పవర్ రిక్వైర్మెంట్స్ ఏంటి, మన దగ్గర ఎంత ఉంది, సర్ప్లస్ ఉండడానికి ఉండే అవకాశాలు ఇన్ని చెప్పగలరు. సరే, ఆయన తీసుకొచ్చిన తర్వాత ఏమన్నా సీఎంఓ బాగుపడే అవకాశాలు ఏమైనా ఉన్నాయండి మెరుపుల మహేష్ గారు? ముందుగా నాకు అవకాశం ఇచ్చిన యజమానికి అలాగే మీకు ఆడలోటువంటి పార్టీ నాయకులందరూ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, సార్ పేర్ని నాని గారు నిన్న ఆ ప్రెస్ మీట్ ఏదైతే మనం చూసామో, ఇప్పుడు చిన్న విషయం సార్, పేర్ని నాని గారు గోడౌన్లో బియ్యం మాయమైంది అనేది నిజమా కాదా? దాని మీద వాళ్ళు తిరిగి డీడీ కట్టి ఆ యొక్క తప్పుని వాళ్ళు ఎట్టన్నా కప్పిపుచ్చుకోవాలని చేసిన ప్రయత్నం నిజమా కాదా? వాళ్ళ వైఫ్ని ఎక్కడ ఇబ్బంది పడతారని చెప్పి కొద్ది రోజులుగా వాళ్ళు కనబడుకుంటా పోవడం, పబ్లిక్ డొమైన్ లో కనబడకుండా పోవడం నిజమా కాదా? సో అంటే ఏంటంటే పేర్ని నాని గారు చాలా పెద్ద తప్పు చేసేసి దొరికిపోయి దాన్ని తప్పించుకునే క్రమంలో ఆ తర్వాత జరిగిన ప్రాసెస్ ఇప్పుడు నేను అంటాను సార్, నిన్నటి నుంచి నాకు కూడా ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఎవరైతే పేర్ని నాని గారికి అయితే ఏదైతే సీఎంఓ ఆఫీస్ లో నుంచి ఆ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, నాగన్న మనోహర్ గారు ఎంత దూరంలో అనుకున్నారు, మిగిలిన టీడీపీ వారు ఎంత దూరంలో ఉన్నారని ఏదైతే విషయాలు తెలియజేశారో వాళ్ళందరూ నిన్నటాల నుంచి పేర్ని నాని గారి యొక్క ఫోన్కి పిచ్చుడాపంట కొంతమంది ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో పేర్ని నాని గారికి. అంటే నేనేదో పోతే పోయింది, అక్కడ ఏం జరిగిందో అనే విషయాన్ని నేనేదో చెప్తే నువ్వు డైరెక్ట్ గా తీసుకొచ్చి ప్రెస్ మీటే పెట్టేసినావు కదా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నా పేర్ని నాని అన్న దగ్గర నుంచి ఏదో కొంచెం హింట్ ఇచ్చినానన్న లోపల జరగతానని చెప్పి అని సలహా ఇచ్చిన దానికి మీరు ఏకంగా దీనే ఒక ఎవిడెన్స్ గా పెట్టేసినారంటే, ఇప్పుడు పేర్ని నాని గారు ఏదైతే ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారో అది దేనికి సంకేతం?
అంటే సార్ దానివల్ల కోర్టు కేసుకు సంబంధించి కానీ లేదంటే పట్టుకున్న బియ్యం సంబంధించి కానీ దాని ఎటువంటి దీని ఇంపాక్ట్ దాని మీద ఎక్కడైతే ఉండదు. పెట్టిన సెక్షన్లు అయితే మారవు, చేసిన తప్పైతే మారదు. వాళ్ళ వైపు మీద పెట్టుకున్నావు కాబట్టి డెఫినెట్ గా ఆమె దానికి. మహేష్ గారు నాదో ప్రశ్న, మీరే మాట్లాడండి. మీ బాధ పేర్ని నాని గారి భవిష్యత్తు గురించా లేకపోతే కూటమి ప్రభుత్వం వర్తమానం గురించా? సార్ నేను చెప్పడం ఏంటంటే కేసు అనేది ఒక ఫైల్ అయ్యింది, దాని ప్రాసెస్ జరుగుతా ఉంది, కొన్ని సెక్షన్స్ పెట్టినారు, వాళ్ళ వైపు కానీ వీళ్ళ ఫ్యామిలీ కానీ గత 10 రోజులుగా. నా ప్రశ్న వెరీ క్లియర్ అండి. మీరు మళ్ళీ యూఆర్ డూయింగ్ రౌండ్స్. ఆ కేసు, ఆ బియ్యం, ఆ బస్తాల సీజింగ్ ఇవన్నీ నేను మాట్లాడలా. పేర్ని నాని గారి భవిష్యత్తు గురించి మీరు చింత చెందుతున్నారా, మీ వర్తమానం గురించి ఆలోచించుకుంటున్నారా అంటున్నా? కూటమి ప్రభుత్వం, నేను పార్టీ అంటలా, కూటమి ప్రభుత్వం సీఎంఓ నుంచి ఇన్ఫర్మేషన్ లీక్ అయిందంటే అది చాలా పెద్ద వ్యవహారం అండి. మీరు చాలా తేలిగ్గా తీసేస్తున్నారు. ఓ పక్క మీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చుట్టూ ఆ ఫేక్ ఐపీఎస్ తిరుగుతుంటాడు, ఆయనే నేరుగా అన్నారు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ గురించి నేరుగా నిలదీశారు డిప్యూటీ సీఎం. ఏం జరుగుతోంది? ఇన్ని లొసుగులేంటి ప్రభుత్వం 6 నెలల తర్వాత కూడా? సార్ ఇంకా కూడా అదే సార్, పట్టగానే లోపలేస్తే ఈ 15 రోజులు టైం వచ్చి ఉండేది కాదు, ఈ లీకులు వచ్చేది కాదు. ఫస్ట్ ఏంటంటే ఎవరైతే కల్పరేట్ ఉన్నాడో వాళ్ళు ఎత్తి ఫస్ట్ నోటీస్ ఇచ్చినామా, ఎత్తి లోపలేసినామా అనే దాంట్లో ఈ ప్రభుత్వం ఇంకా కూడా మేషాలు లెక్క పెడతాను. కాబట్టి ఈ సమస్య ఎంత 100% మీరు మళ్ళా మీరు క్వశ్చన్ అడుగుతారు, ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పండి, మళ్ళా మీరు క్వశ్చన్ అడుగుతారు ఇంకా ఈ ఆధారాలు ఉన్నాయి కదా నేను చెప్పండి అని. మేము అధికారులు ఇంకా వైసీపీ వాళ్ళు ఉన్నారు, లోప వైసీపీ వాళ్ళు ఉన్నారని చెప్పి మేము ఇట్లా వేలించుకుంటా ఉంటే ఇది పద్ధతి కాస్త ఎవిడెన్స్ దొరికిందా, నోటీస్ ఇచ్చినామా, ఎత్తి లోపల వేసినామా, సోషల్ మీడియాలో ఎక్స్ప్లాన్ చేసినాడా, నోటీస్ ఇచ్చినామా, ఎత్తి లోపల వేసినామా అనే పనులు తెలియక ఊరికే చెప్తా అంటే మీరే అడుగుతారు మమ్మల్ని. ప్రతి డిబేట్ లో అడుగుతా ఉంటారు, ఆ ద్వారపూడి చంద్రశేఖర్ వచ్చి కట్ల ఇన్ఫర్మేషన్ ఉంది కదండి, దాన్ని ఏం చేశారని చెప్పండి, మీకు ఇంకా ఏం కావాలా అనేసి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి టైం ఇచ్చే తప్పు ఈ పేర్ని నానికి టైం ఇవ్వడం వల్లే ఈయన ఇచ్చే ప్రెస్ మీట్ అదేదో ఒక మహానాడు ఒక పేపర్ లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీరు చెప్పిన దాని మీద ఈ రోజు అతి త్వరలో కాదు, ఈ రోజు పిఎంఓ ఆఫీసు నిజానికి ఆ చర్చ జరిగిందా లేదా అని చెప్పాల్సిన అవసరం లేదు. ఈ లీకు జరిగిందా లేదా, పేర్ని నాని చెప్పిన దాని విషయాలకు నిజం ఎంత ఫ్యాక్టిటీ ఉందనేది కూడా ఖచ్చితంగా ప్రూవ్ చేయాలా. ఇదేంటి సార్ ఇది దరిద్రంగా? ఎవరు చేయాలి నేను అడుగుతున్నా, ఎవరు చేయాలి? మీరు చేయాలా లేకపోతే బయట ప్రజలందరూ వచ్చి సమూహంగా నిలబడి సీఎం ముందు నిలబడి నినాదాలు చేసి చేయాలా? మీరు చెయ్యాలి. ప్రజలు కూడా ఏంటంటే నిజం చెప్పాలంటే ప్రజలు కూడా వెయిట్ చేస్తారు. ఏంటి ఇంకా కూడా కూర్చోబెట్టుకుంటారా ఈ వైసీపీ వాళ్ళని? ఏ ధైర్యంతో వచ్చి జనంలో తిరుగుతున్నారు? ప్రజలు ఇంత మోసం చేసేసి లేకపోతే ఈ అబద్ధాలు చెప్పేసి లేకపోతే అవినీతి చేసేసి వాళ్ళు కూడా భయపడుతున్నారు. సో కాబట్టి నిర్ణయాలు తక్కువ జరగడం వల్లే, నిర్ణయాలు తొందరగా తీసుకోలేకపోవడం వల్లే ఈ సమస్య అంతా కూడా. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇంకా కూడా 6 నెలలు అయిపోయింది, ఇంకా చాలు సార్. ఇంకా కూడా ఇప్పుడు చూడండి సార్, ఫ్రెష్ మీరు చెప్పారు. ఇప్పుడే జస్ట్ చదివిన ఉత్తర్వులు జారీ చేశారు సీఎం ఆయన విజయానంద్ గారికి. అసలు ఎవరైనా ఆలస్యం ఆయన వైసీపీ ఆయన, లేకపోతే మొన్న ఒక సిట్ కమిటీలో 3 ఐపీఎస్ ఆఫీసర్లు వేశారు. ఆ 3 ఐపీఎస్ ఆఫీసర్లు మీరెలా అంటారండి? విజయానంద్ వైసీపీ ఆయన మీరెలా అంటారు? ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అండి. ఆయన ఐఏఎస్. ఒక్క నిమిషం మహేష్ గారు ఒక్క నిమిషం. ఆయన ఐఏఎస్ ఆఫీసర్, ఆయన వైసీపీ ఆయన మీరు ఎలా ముద్రేస్తారు? మరి మీరే వేస్తున్నారు కదా సార్, మేమే సార్. నేనేం చెప్పాను? ఇంధన శాఖలో అపారమైన కమాండ్ ఉన్న ఆఫీసర్ అని చెప్పాను నేను. పత్రికలు, కొన్ని మీడియాలు, కొన్ని కథనాలు ఏదో వాళ్ళ దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఇవన్నీ తీసుకుంటారు. ఇంక ఎక్కడితో పని చేయించాలో, ఎవరితో పని చేయించాలో మాకు అర్థం కావట్లేదు. రాజకీయ నాయకులు ఎందుకు అంటే ఇది చేతకాంతరం అవుతుంది సార్. ఇది మేము అధికారులను పని చేయించుకోలేకపోతామంటే మీకు దిగేయండి అని చెప్తారు, మా చేతకాంతరం అవుతుంది. కాబట్టి వీళ్ళెత్తి లోపల వేయాలా, తప్పు దొరికిన పేర్ని నాని గురించి సార్ చెప్పాలంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలా తొందరపడి పేర్ని నాని గారు చాలా ఆయన చెప్పాలంటే వాళ్ళ వైఫ్ పేరు ఎప్పుడైతే ఇన్వాల్వ్ చేశారో, జనరల్ గా పర్సనల్ గా ఇంట్లో వాళ్ళ పేరు ఇన్వాల్వ్ చేసిన తర్వాత మైండ్ సరిగా పనిచేయదు ఇంట్లో వాళ్ళు ఎవరైతే. పేర్ని నాని గారి పరిస్థితి కూడా అదే ఉంది ఈరోజు చెప్పాలి అంటే. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు తీసుకోవచ్చు, డిపెండ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని కళ్ళలో కూడా ఆయన ఊహించలేదు చెప్పాలంటే. పాపం ఆమె పేరుని తీసుకున్నాగా నాకు తెలుసు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతాను, నాకు మంచి కాంటాక్ట్స్ ఉంది వాళ్ళ ఫ్యామిలీతో కూడా. ఏది అలా చెప్పినారు కానీ స్వామి నన్ను ఎందుకే ఇన్వాల్వ్ చేసినావు? కొడుకు అడుగుతాడు, నీ వల్ల నేను పోయినాను, ఇప్పుడు అమ్మ పోతాంది, నీ వల్ల ఏమి పేర్ని అనేసి నాకు తెలుసు. ఎందుకంటే నాకు వెరీ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ నాకు చాలా బాగా క్లోజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా. సో కాబట్టి ఆయన వాళ్ళ ఫ్యామిలీ అది కాకుండా మహేష్
పవన్ కళ్యాణ్ గారి మీద గతంలో ఆయన విరుచుకుపడినట్టు ఎవరు విరుచుకుపడలా, 4 పెళ్ళాల విషయం కావచ్చు, ఈ బీసీ కార్డు విషయం కావచ్చు, పవన్ కళ్యాణ్ ఎలక్షన్ లో పేర్నాని అంత గొప్పగా మాట్లాడిన వ్యక్తి ఈ రోజు, పవన్ కళ్యాణ్ అంత విమర్శించిన వ్యక్తి ఈ రోజు కోర్టులు వాడుకొని మహిళలు అడ్డం పెట్టి ఈ రోజు కేసు ముందు తీసుకురావడానికి బాధ. చాలా తెలివిగా ఇప్పుడు కూడా చాలా తెలివిగా రైట్. ఒకసారి లక్ష్మణరావు గారు లక్ష్మణరావు గారు రైట్ వస్తా మహేష్ గారు మళ్ళీ వస్తా మీ దగ్గరికి. ఒక మాట లక్ష్మణరావు గారి దగ్గర. లక్ష్మణరావు గారు మొత్తానికి సమర్థవంతంగా చాలా చాకచక్యంగా సమయస్ఫూర్తితోటి సీఎం అని మీ గుప్పెట్లో పెట్టేసుకున్నారు. లోపల ఏం జరుగుతుంది, మినిట్ టు మినిట్ షెడ్యూల్ బయటికి లీక్ అయిపోతుంది. అది ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారండి ఇదంతా మీరు? ఎవరికి నేను ఎవరికి చెప్పను నా ఒక్కడికి చెప్పండి మీరు చాలు. ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు మీరు? వాసుదేవ్ గారు, మీకు పెద్దలకి డబుల్ అంటే పెంచిన యాజమాన్య గారు నమస్కారం అండి. ఉదయలగ్గానే మీరు బుల్లెట్ లాంటి పాయింట్లు విసురుతూ ఉన్నారు అందరి మీద. మామూలు కాదు. మీ యొక్క సాకసౌఖ్యానికి మీ యొక్క సమయస్ఫూర్తికి హ్యాట్సాప్ అండి. ఇది మామూలు కాదు. ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. వాసుదేవ్ గారు, మేము ఒకటి చెప్తా ఉన్నాం. ఇప్పుడు సీఎంఓలో లోపల జరిగి సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి లీకులు అవుతూ ఉన్నాయి. అక్కడ మా పార్టీకి సమాచారం అందుతుంది అన్నప్పుడు ఇవన్నీ పేర్నాని గారు ఆయన ఏదైనా సరే ఒక పూర్తిగా ఆయనకున్నటువంటి ఆధారంగానే ఆయన మాట్లాడారు. ఏం మాట్లాడారు? ఇక్కడ జరిగినటువంటి పరిణామం ఏదైతే ఆయన గుణం అద్దెకిచ్చారో అక్కడ ఒక మేనేజర్ని పెట్టారు. ఆయన గోడమేమో తన భార్య పేరు జయసూడ గారి పేరు ఉంది. అక్కడ గోడలో సాఫ్ట్ వచ్చింది, పీడిఎస్ భీము అనే విధానం అన్నప్పుడు ఓనర్కి ఎవరైతే అతికిచ్చారో ఆ ఓనర్కి ఉందో ఆ షార్టేజ్ అయిన దానికి సంబంధంగా ఉంటుంది. అక్కడ మీరు నేను టెక్నికాలిటీస్ గురించి మాట్లాడటల్లా, అవన్నీ చాలా రోజులు మాట్లాడేసుకున్నాం. నేను సీఎంఓ నుంచి అంత పర్ఫెక్ట్ గా లీక్ జరిగేలాగా మీరు లోపల ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ఏంటి? ఏమైనా బగ్గులు పెట్టారా సీఎంఓలో? బగ్గులు పెట్టి అక్కడ జరిగిన కాన్వర్జేషన్ అంతా వెనకటికి 2014-19 మధ్య ఢిల్లీలో మన ప్రభుత్వంలో బగ్గులు పెడితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం మాట్లాడారో వెంటనే బ్రేకింగ్ వచ్చేసేది. అలాంటి బగ్గులు ఏమైనా మీరు పెట్టారా అని అడుగుతారా? మీరు ఎలా చెప్తారంటే మన్మధ సినిమాలో నాగశ్రీ గారు అక్కడ వాళ్ళ సాహసాలు ఉద్యోగులు ఏం మాట్లాడుకున్నారు వినాలని బగ్గులు పెట్టి అది వింటూ ఉంటారు. సో ఆ రకంగా ఇక్కడ ఏమైనా జరిగిందని మీరు మామూలుగా అడుగుతూ ఉంటారు. అంటే ఒకటి చెప్తారు సార్, రాజకీయాల్లో కొన్ని ఏంటంటే ఇంటర్నల్ గా కొన్ని మనం రాజకీయ శత్రుత్వం మనం తెలుసుకోవడానికి కొన్ని రాయిస్తున్న ప్రయత్నాలు చేస్తాం, కొన్ని ఊహించి మాట్లాడతాం, కొన్ని ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మాట్లాడతాం, కొన్ని రకాలుగా అన్ని ప్రాక్టీస్ పేర్నాని గారు ఏమైనా ఆస్ట్రాలజీ జ్యోతిష్యుడు, ఆయన ఏమైనా ఊహించి ఇక్కడ ఇలా జరిగింది, లేకపోతే ఆయన ఏమైనా మూడో నేత నాని గారికి అందిన సమాచారం నాని గారికి చెప్పవలసిన వాడు ఎవరు చెప్పారో ఏంటనేది ఆయన ఎక్కడ కూడా చాలా క్రిస్టల్ క్లియర్ గా వ్యక్తపరిచారు. పేర్లు చెప్పకపోయినా ఆయన వ్యక్తపరిచారు. కానీ ఒకటి చెప్తానండి, మీ యొక్క సీఎంఓలో లోపల మా మీద ఎందుకు రుతుతారు? మీరు వ్యవస్థల్ని మేనేజ్మెంట్ మేము చేస్తామంటున్నారు. వ్యవస్థను వినియోగించడం మీకు చేత కావట్లా. వ్యవస్థను వినియోగించుకోవడం, అధికారులు వినియోగించుకోవడం, అధికారులు మీ వైపు తిప్పుకోవడం, అధికారులు మీ ప్రభుత్వం చెప్పినట్టుగా అధికారులు వినేటట్టు చేయించుకోవడం మిగతాం. ఈ రోజున విజయానంద గారు ఉన్నారు. విజయానంద గారికి ఈ రోజు నుంచి బాధ్యతలు చెప్పారు. రేపొద్దు ఇంకో విషయం మళ్ళీ విజయానంద గారు తప్పించేస్తారా? మళ్ళీ విజయానంద గారి కొత్త వయసు వస్తారా? నేను ఒకటే చెప్తాను వర్ష గారు, చెప్తున్నాడు నిజమేనా అని. సోదరి గారు నేను అనేదేనంటే 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన కేబినెట్ లో ఏం జరుగుతూ ఉంది, ఆయన సీఎంఓ ఏం జరుగుతూ ఉంది, ప్రభుత్వం ఎవరితో ఏం జరుగుతూ ఉంది, ఆయన అపారమైనటువంటి అనుభవం అంటే వ్యక్తి. ఆయనకు తెలియదండి, ఆయనకు తెలియదా? ఆయన అంత మరీ అంత పుట్టితనంగా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇది కేవలం పేర్ని నాని గారిని టార్గెట్ చేసి పేర్ని నాని గారి కుటుంబం. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద వంట కాగితాలు నిలబడి వాళ్ళు చేస్తున్నటువంటి ధర్మాంతమైనటువంటి చర్యల పైన గలవెత్తినటువంటి ఎదురుగా తిరిగినటువంటి నాయకుడు పేర్ని నాని గారు. పేర్ని నాని
పేరు నాని గారు మామూలుగా పవన్ కళ్యాణ్ గారు అన్నారంట, పేరు నాని గారిని అరెస్ట్ చేసి జైలు పెట్టండి, పేరు నాని గారు వాళ్ళ కుటుంబం మొత్తం అరెస్ట్ చేసి జైలు పెట్టండి పవన్ కళ్యాణ్ గారు అర్చించారు. నారాయణ మనోహర్ గారు అక్కడ ఉన్నారు. అలాగే దానికి సంబంధించిన వ్యక్తులను కూడా వాళ్ళంటే లేదు ఆడవాళ్ళ ఎందుకు అరెస్ట్ చేస్తారండి. నిజంగా ఈ విషయం మాత్రం చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలండి. ఒకవేళ నిజంగా ఆ మాట కానీ చంద్రబాబు నాయుడు గారు అంటే అందుకు కొన్నిసార్లు యాక్సెప్ట్ చెప్పాలి. ఎందుకంటే ఆడవాళ్ళ వైపు ఆడవాళ్ళని రాజకీయంగా మీరు వినియోగించవచ్చు, వాళ్ళని అరెస్ట్ చేయొద్దని చెప్పి అన్నారంటే ఖచ్చితంగా ఒక గ్రేట్ థింగ్ అది ఆయన ఆలోచన. ఇద్దరు అడుగు చెప్తున్నాను, రాజకీయాలు ఏమనంటే మనం తెలుసుకున్నాం కానీ ఇంకా ఆడవాళ్ళ వైపు ఎందుకు వెళ్తారు అనే విషయం చంద్రబాబు నాయుడు ఆ విద్యత మీకు కూడా ఉండాలి కదా, ఆ విద్యత మీకు కూడా ఉండాలి కదా. శాసనసభలో భువనేశ్వరమ్మ గారిని ఆవిడ్ని కించపరిచి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఆడవాళ్ళు అనవసరం. మేము ఇళ్ళకి ఎవరి పేరు చెప్పి వాళ్ళ నాయకుల పేరు చెప్పి వాళ్ళ కాకుండా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అరెస్ట్ చేసామా? ఈ రోజున మా ఆడపిల్లల్ని, మా ఆడపడుచుల్ని, మా సోషల్ మీడియా వ్యక్తుల్ని రోజుకు 10 మంది 20 మంది అరెస్ట్ చేసి 20 రోజులు 30 రోజులు 50 రోజులు జైల్లో పెట్టి నానా రకాలుగా వాళ్ళ ఫోటోలు వీడియో తీసి వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసి తెల్ల కాగితం మీద సంతకాలు పెట్టుకొని వాళ్ళు ఇబ్బంది పెట్టి వాళ్ళు కొట్టి టార్చర్ పెట్టి ఎందుకు పంపిస్తామన్నారండి. వాళ్ళు నేను చెప్పలేదు వాళ్ళు తీసుకుని వైట్ పేపర్ సంతకాలు పెట్టి మా ఆడపడుచులు ఇబ్బంది పెడతా ఉంటే మేము అటువంటి రాజకీయం చేయలేదు కదా వాసుదేవన్ గారు. ఈ రోజు ఒకటే చెప్తున్నా వాసుదేవన్ గారు, మీరు వచ్చిన ఈ 7 నెలల్లో టోటల్ ఫెయిలియర్ అయినారు. మీ పరిపాలన చేత కావట్లా. ఎందుకు చేత కావట్లేదు అంటారంటే ఆ పేరు పిఠాపురంలో 16 ఏళ్ల అమ్మాయిని ఇదే టీడీపీ నాయకుడు ఆ స్థానిక నాయకుడు రేపు చేస్తే పరామర్శించడానికి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఆ పిల్ల బాధితులు కానీ ఆ పిల్ల తల్లిదండ్రులు కానీ ధైర్యం చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఎక్కడో ఎంపడి కొడితే అక్కడికి వెళ్ళి నువ్వు ధైర్యం ఇచ్చి నువ్వు ఎంత సన్నాసుని, నువ్వెంత సన్నాసుని అని అర్థమవుతోంది. ఒక నిమిషం లక్ష్మణరావు గారు ఆగండి, ఒక నిమిషం లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు ఆగండి. రాజధాని గారు అంటారు సార్, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఉసుకో అంటే పవన్ కళ్యాణ్ గారు డిస్కో అంటారా? అంటే మీరు పాలిటిక్స్ ని డైవర్షన్ చేయడానికి ఇక్కడ గతంలో మరి అక్కడ విఆర్ఓ అని ఇదే వైఎస్ఆర్ పార్టీ అధినేత ఆ విఆర్ఓ తలపడినప్పుడు ఎందుకంటే విఆర్ఓ కుటుంబం అనేది పరామర్శించలేదు. ఎందుకంటే మన రాష్ట్రంలో మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. అక్టోబర్లో ఒక గిరిజన బాలుపై అత్యాచారం సోమకు అత్యాచారం తెచ్చుకుంటే ఆ తల్లిదండ్రులు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పరామర్శించాలంటే అంటే ఓకే లక్ష్మణరావు గారు మ్యూట్ చేయండి. ఓకే మహేష్ గారు మీరు కూడా ఆగండి. చౌదరి గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి, మళ్ళీ వస్తాం మహేష్ గారు. చౌదరి గారు, సో ఈ డెవలప్మెంట్స్ అన్ని చూస్తుంటే కొంచెం ఫ్రైటనింగ్ గానే ఉంది. సీఎంఓలో ప్రక్షాళన అనివార్యతని ఎత్తి చూపిస్తున్నది. ఓ పక్క మీ క్యాడర్స్ ఆ వార్తా కథనాలు చూసి కొంచెం సంతోషపడుతున్నారు. అట్లీస్ట్ ఇప్పుడైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి, మా పెద్దలు కళ్ళు తెరిచి ఈ కోవట్లని ఈ కోటరీలని వెనక్కి పంపించేస్తాను. మీరు జగన్మోహన్ రెడ్డి గారి కోటరీలో ముఖ్యమైన వ్యక్తులు ఇవాళ కీలకమైన మంత్రుల దగ్గర పనిచేస్తున్నారు, వాళ్ళు పని చేస్తున్నారు, పనులు చేయించుకుంటున్నారు. ఇది ఫ్యాక్ట్, ఓపెన్గా కనిపిస్తున్న విషయమే. మీరేం చేస్తున్నారు? జస్ట్ బేలగా ఇలా చూస్తున్నారు మీరు. అంటే మీకు నేను చాలా పెద్ద ఎత్తున కృతజ్ఞతలు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అధికారం లేనప్పుడు కూడా మీరు పార్టీ నిర్మాణం పైన మమ్మల్ని చాలా సార్లు హెచ్చరించారు. మా అభివృద్ధికి మా పార్టీలో జరిగిన రోజులు తన ఎత్తులు చూపించారు, అది నాకు తెలుసు. ఈ రోజు విశ్వేశ్వరరెడ్డి సిడ్డి సాయి ఎలక్ట్రికల్స్ మా దగ్గర ఉన్నాడు, కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇలాగే కొంతమంది టీడీలో ఇంకా కొంతమంది నాయకులు అలాగే ఉన్నారు. మా నాయకుల పట్ల వాళ్ళకున్న అంటే కార్యనిర్వాహక వ్యవస్థలో ఉన్నటువంటి వీళ్ళని ఎక్కడికైనా వేరే పోస్టుకు మార్చకుండా కీలక పదవుల్లో ఉంచడం వల్ల ఆ కోటరీ ఆ విధంగా నడిపి వాళ్ళు నియమించడం వల్ల ప్రభుత్వ నిర్ణయాలు బయటకు వెళ్ళిపోతున్నాయి. ప్రభుత్వ రహస్యాలు రాజకోట రహస్యాలు బయటకు వెళ్తే ఏం జరుగుతున్న విషయం కథలుగా మనం కథలు చదివాము, జరిగిన ఇబ్బందులు చూస్తున్నాం. కాబట్టి నిర్ణయాల పట్ల కఠినంగా తీసుకోకపోతే మాత్రం బాబు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు చర్య తీసుకోకపోతే మాత్రం ప్రభుత్వం నడపటం
ప్రభుత్వ వ్యవస్థీకరణ పైన పట్టు సంపాదించుకోవడం, అదే కానీ విధాన నిర్ణయాలపైన తీసుకోవాల్సిన నిర్ణయాలపైన కఠినంగా ఉండాల్సిన విషయం కాదండి. మీరు మళ్ళీ మొదటికి వస్తున్నారు. వాళ్ళు ముగ్గురు చర్యలు తీసుకోవాలని మీరు గట్టిగా ఉన్నదే వాళ్ళ దగ్గర అయితే వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారు? అదే ఇప్పుడు ఉన్నదే వాళ్ళ దగ్గర. సార్ నిన్న సీఎం గారితో ఒక కీలకమైన మఠాధిపతి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే పిఎస్ ఇద్దరు పిఎల్ఏ కూడా టైం ఇవ్వాల. ఇంక లోకేష్ గారు ఊళ్ళో లేదు, ఫారిన్ వెళ్ళిపోయారు. సో ఎవరితో మాట్లాడాలన్నప్పుడు సిఎస్ తో మాట్లాడితే సిఎస్ అనేది నేను తీసుకోలేను, బాబు గారు ఉండాలి అని అడగాలి అంటారు. సో ఇక్కడ ఎవరైతే కీలక రంగంలో ఉన్న వ్యక్తులందరూ కూడా వాళ్ళ కోటరీలాగా మార్చేసుకొని కార్యకర్తలకి నాయకులకి పార్టీ కార్యకర్తలకు దూరంగా ఉండడం వల్ల ఇప్పుడు మా పల్లా అధ్యక్షుల వారు కానీ అలాగే మాజీ అధ్యక్షుల వారు చెప్పిన మాటలు కొన్ని నిజాలు ఉన్నాయి. మేము వెళ్ళి ఈ పలానా సమస్య ఉంది చెప్పుకోవడానికి స్ట్రైట్ గా వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకోవాలంటే వీళ్ళందరూ అడ్డమే బయటకు వచ్చి. అసలు మా సీఎం గారు పిఎస్ గారు అయితే కొంతమంది ఫోన్లు ఎత్తారు, మేము ఏ వాళ్ళ ఏం చెప్పండి అంటే తప్పుగా భావించడం, ఎందుకంటే వాళ్ళ కూడా పని ప్రజలు ఉందో నాకు తెలియదు. నిన్న ఒక వ్యక్తికి ఫోన్ చేశాడు, దగ్గరగా ఉన్న వ్యక్తికి చెప్పాలని అనేక అంశాల పైన. సో నేను టీడీడీ విషయం పైన నేను ఒక పడాధిపతి ఫోన్ చేశాడు, అందుబాటులో దొరకలేకపోయాడు. సో పరిస్థితి ఏంటంటే కార్యనిర్వాహక వ్యవస్థ కాకుండా సీఎంఓలో కొంతమంది ఎట్లా చొరబడ్డారో, ఎవరిని పట్టుకొని నియమించబడ్డారో చూస్తే మాకు కూడా భయం వేస్తా ఉంది. ప్రభుత్వ పరంగా చాలా రాజనీతి శాస్త్ర ప్రకారం కొన్ని నిర్ణయాలు ఉంటాయి, ఆ రహస్యాలు బయట పోకూడదు. అదే ఈరోజు మహిళల పైన మాట్లాడుతున్నటువంటి పేర్నాని గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం రాలా. గతంలో శాసనసభలో మాట్లాడినారు, అప్పుడు మాట్లాడలే, అప్పుడు మహిళల గురించి మాట్లాడింది కదా, అప్పుడు ఆయన కంటిండొచ్చు. పవన్ కళ్యాణ్ గారు 4 పెళ్లి గురించి మాట్లాడారు, కొన్ని విషయాలు తప్పుగా కూడా మాట్లాడాడు. అప్పుడు కూడా నిజాయితీ ఈ విధంగా మాట్లాడుంటే పేరునాని మాట్లాడిన మాటలకైనా క్రెడిబిలిటీ ఉండేది. ఇప్పుడు ఆయన భార్య కోసం బాబు గారు ఏదో మాట్లాడారని దాన్ని సానుభూతి చూపించుకొని నేను రాజకీయాలు వదిలేస్తాను, రాజకీయాలు వద్దు, నాకు ఇంకా నేను ప్రశాంతంగా వ్యాపారం చేసుకుంటానని స్టేట్మెంట్ ఇస్తూ ఉంటే నిజంగా దీని వెనకాల ఏదో రహస్యం ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది వ్యక్తులు నియమించుకొని ప్రభుత్వంలో జరుగుతున్న అంశాలను కనుక్కుంటూ ఎప్పటికప్పుడు విమర్శించడం కోసం ఆయన పెద్దగా వేశాడు. వాస్తవంగా రాజకీయాల్లో మిత్రులు ఎవరుంటారు, శత్రులు ఎవరుంటారు కాబట్టి రాజకీయమే చేస్తారు వాళ్ళు మా ప్రభుత్వం కోసం. అంటే ఇప్పుడైనా మీరు కరెక్షన్ దిశగా వెళ్తారని కోరుకుందాం. నెక్స్ట్ టాపిక్ లో వెళ్తే మెరుపుల మహేష్ గారు పవన్ గారితో దిల్ రాజు గారి భేటీ అండ్ మెగా ప్లాన్ ఏదో ఉంది, గేమ్ చేంజర్ బిగ్ అప్డేట్ చూశారు కదా. నిన్న కర్నూలు విజయవాడలో పెద్ద పెద్ద కటౌట్లు పెట్టారు. సో పుష్పకి ధీటుగా గిన్నెస్ బుక్ చూసారు కదా. ఆ కటౌట్స్ చూస్తే మొత్తానికి ఏంటంటే తెలంగాణలో ఎలాగో మనకి సినిమా కాలిపోయింది, ఆంధ్రప్రదేశ్లోనే చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడైనా ఆర్గనైజ్డ్గాను కొంత పద్ధతి ప్రకారం చేస్తారా? ఎందుకంటే మనకు కూడా తోపులాట్లు, తొక్కిసలాట్లు, స్టాంపేడ్లు, అలాగే తీవ్రంగా గాయపట్టాలు, ఒకళ్ళిద్దరు చనిపోవటాలు, ఇవన్నీ జరిగిన సంఘటనలు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి. సార్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ సార్, ఎందుకంటే ఇంకా ఎవరికి అందుకోలేదు, మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. తెలంగాణలో సినిమాకి చీఫ్ గెస్ట్ గా రేవంత్ రెడ్డి గారు, చిరంజీవి గారు అటెండ్ అవుతున్నారు. ఆంధ్రాలో చీఫ్ గెస్ట్ గా డిప్యూటీ సీఎం గారు అటెండ్ అవుతున్నారు. సీఎం గారికి సీఎం గారి మరి సీఎం గారు ఉన్నటువంటి పరిస్థితిలో ఆయన రాలేకపోవచ్చు కానీ, కాబట్టి మీరు అనుకున్నట్టు అంటే తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు, ఆ తర్వాత చిరంజీవి గారు మెయిన్ గా అటెండ్ అవుతున్నారని ఇక్కడ ఉంది. సో ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. ఈ రోజు అది 4th of 5th అనేది డిసైడ్ అవుతుంది. అదే సార్, అది విషయం, దాని మీద వస్తున్నారు. ఇక్కడ చేసుకుందాం పట్టుకున్నాను కదా సార్. ఓకే, వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి, బిజినెస్ వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటుంది. ఏదో తెలంగాణలో అక్కడ ఏదో తెలుగు సినిమా ఇండస్ట్రీకే పరిస్థితి లేనట్టు అయితే ఏమీ లేదు, అక్కడ కూడా బాగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను సార్. సో తెలంగాణలో కూడా మీరు ఇంకా స్టిల్ యూఆర్ కాన్ఫిడెంట్, తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున ఈవెంట్ జరుగుతుంది. అంటే సినిమాలు ఎలా అంటే సార్, సినిమాలు ముఖ్యమంత్రులు ఆడితే సినిమాలు ఆగదు సార్, అతలేకపోతే ఆగిపోతుంది సినిమా. ముఖ్యమంత్రులు, మంత్రులు, అది కావాలంతా జస్ట్ గుర్తియాలా అంటే పాపం. మహేష్ గారు అవుట్ ఆఫ్ బాక్స్ మాట్లాడుతున్నా, మహేష్ గారు ఒక నిమిషం, మహేష్ గారు అవుట్ ఆఫ్ బాక్స్ మాట్లాడుతున్నా కూడా మరీ అంత పర్టికులర్ గా టార్గెట్ చేసే అలా రేవంత్ రెడ్డి గారు చాలా మెచ్యూర్డ్ గా ఉంటారు. ఆయన ఏమి మొన్న కూడా ఆయన చాలా కన్ఫైన్డ్ గానే ఆయన డీల్ చేశారు సబ్జెక్ట్ మొత్తానికి కూడా. ఓకే, లోపల ఏం జరిగిందో తెలుసా మీకు? లోపల ఏం జరిగిందో తెలుసా? బయటకు వచ్చి వీళ్ళు ఏం మాట్లాడారో తెలుసా? అంటే ఇంకోటి సార్, బయటకు వచ్చి వీళ్ళు అది ఒక్కటి మినహా అన్ని మాట్లాడొచ్చారు, అదొక్కటి మినహా అన్ని మాట్లాడొచ్చారు వీళ్ళు. ఎందుకంటే ది మొమెంట్ వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చోగానే పుష్ప తప్పించి ఇంకేమైనా మాట్లాడండి అని అన్నారు. బెత్తర మొహాలు వేసుకొని మిగిలినవన్నీ మాట్లాడేసుకొని అంతర్జాతీయ స్థాయికి తెలుగు సినిమా
ఏందండి అన్ని జనాలకి ఇవాళ రేపు చాలా ఇంటెలిజెంట్గా ఉన్నారు, లోపల ఇట్లా జరిగిందంటే గ్రాస్ప్ చేస్తున్నారు. హైదరాబాద్కి హాలీవుడ్ ధరలు వచ్చి అన్నట్టుగా మాట్లాడారు. మీరు ఉన్నది పోకుండా చూసుకోవాలి. హాలీవుడ్ మాట దేవుడు కానీ ఉన్నది పోకుండా. మాకేం సంబంధం సార్? మీకు అంటే ఇన్ ది సెన్స్ తెలంగాణ సంగతి చెప్తాను, ఇండస్ట్రీ సంగతి ఇక్కడి నుంచి ఆంధ్రాకి వెళ్ళిపోకుండా కాపాడుకుంటే మీకు విషయం తెలుసా, కనీసం 25,000 కోట్ల రూపాయల సంపద సృష్టిస్తోంది ఏది టాలీవుడ్ ఇండస్ట్రీ పరాణం ఇన్ హైదరాబాద్. దాని మీద 1/4 ట్యాక్స్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి వెళ్తుంది. ఇంత ఆ ఇండస్ట్రీ నుంచి అంత రెవెన్యూ వస్తుంది. వద్దనుకుంటున్నారు తెలంగాణ, ఆంధ్ర ఆహ్వానిస్తుందేమో చూద్దాం. మస్తాన్ గారు నిన్న చూశారు కదా భారీ కటౌట్స్. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఈరోజు డిప్యూటీ సీఎం గారిని పిలవటం కోసం దిల్ రాజు గారు వస్తున్నారు. అంటే అది ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఏమో మరి హైదరాబాద్లో ఎట్లాంటి సంఘటనలు జరిగితే తెలియదు కదా. సో అందువల్ల ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసుకున్నారు ప్యారలల్గా. ఇండస్ట్రీ బాగుండాలండి, ఎండ్ ఆఫ్ ద డే ఇండస్ట్రీ బాగుండాలి. 10 మంది హీరోల సినిమాలు వస్తే 10 మంది హీరోల సినిమాలు ఆడాలి. కానీ ఇలా 3,000, 4,000, 5,000 టికెట్లు పెట్టకుండా కామన్ మ్యాన్కి రీచ్ అయ్యేట్టు 100, 200 పెడితే చూడటానికి అవకాశం ఉంది. సో ఆ వేదిక మీద అన్నిటికీ క్రక్స్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే ఆ వేదిక మీద బన్నీ కూడా ఉండబోతున్నాడు. మొత్తానికి రీయూనియన్ జరగబోతుంది అక్కడ. సార్ ఇప్పుడు గేమ్ చేంజర్కి సంబంధించి అనేక ప్రత్యేకతలు ఉన్నాయండి. ఏంటంటే మన ఇండియాలోనే అత్యంత పేరు ప్రఖ్యాతులు ఉన్న డైరెక్టర్గా ఉన్న శంకర్ గారు 30 ఏళ్ళు వెయిట్ చేశారు తెలుగు సినిమా తీయటానికి. చిరంజీవిని, మహేష్ బాబుని, ప్రభాస్ని వీళ్ళందరినీ కూడా ట్రై చేసి ఆయన ఇప్పుడు దిల్ రాజు గారు ప్రోద్బలంతో ఇప్పుడు రామ్ చరణ్ గారిని డైరెక్ట్ చేశారు. అది కూడా ఆయన చెప్పారు 3 పాత్రల్లో కనిపిస్తా ఉన్నారు. ఐఏఎస్, అదేవిధంగా స్టూడెంట్, ఒక రాజకీయ నాయకుడు సంబంధించి ఒక మెగా అభిమానులందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే త్రిపురాల తర్వాత గ్లోబల్ స్టార్ గా ఎదిగారు రామ్ చరణ్ గారు. ఆ స్థాయిలో మళ్ళీ అంటే ఎవరెవరన్నా కాదన్నా ఒకటి చెప్తాను సార్, ఇక్కడ 2 కాంట్రవర్సీ ఇష్యూస్ ఉన్నాయి. ఏంటంటే జానీ మాస్టర్ ఇష్యూకి సంబంధించి మన అల్లు అర్జున్ గారి ప్రభుత్వం దాని మీద కేసులు నమోదైంది అనేది సోషల్ మీడియా పెద్ద ప్రచారం జరిగింది. ఆ నేపథ్యంలో జానీ మాస్టర్ వచ్చి రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాకి సంబంధించి ఒక వినూత్నమైన స్టెప్లు కూడా ఆయన రామ్ చరణ్ గారికి ఇచ్చారు. అది కూడా ఆయన చెప్పిన పరిస్థితి కూడా ఉంది. సో దాని గురించి కూడా అభిమానులందరూ కూడా ఎట్లా ఏ విధంగా ఉంది, ఇప్పటికే ఆ స్టెప్స్ అవన్నీ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉన్నాయి. రెండో అంశం తీసుకుంటే పుష్ప 2 సినిమా 1700 కోట్లు అని చెప్పేసి ఇప్పటి వరకు ప్రకటించారు. ఆ నేపథ్యంలో మెగా అభిమానులందరూ కూడా దీన్ని కూడా ఈ గేమ్ చేంజర్ సినిమా కూడా ప్రపంచ స్థాయిలో ఆ విధమైన వసూళ్లు రావాలని కోరుకుంటా ఉన్నారు. దానికి సంబంధించి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే ఇప్పుడు జరుగుతుంది. నిన్న దిల్ రాజు గారు మాట్లాడిన విషయాలన్నీ చూస్తే ఈ చరిత్రలో నిలిచిపోయే విధంగా 4-5 తారీఖుల్లో 4వ తారీఖు అనుకున్నాము పవన్ కళ్యాణ్ గారు కనుక ఎప్పుడైతే మాకు అపాయింట్మెంట్ ఇస్తారో ఆ అపాయింట్మెంట్ రోజు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ ఈవెంట్ నిర్వహించాలని తలుస్తున్నామని చెప్పారు. చిరంజీవి ప్రస్థానంలో ఆ తర్వాత వచ్చిన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, సాయి ధరమ్ తేజ్ కావచ్చు, ఇంకా మిగిలిన హీరోలందరూ వచ్చారు. అలాగే బన్నీ అనే విషయం కూడా చెప్పారు. అయితే ఇక్కడ 2 ప్రశ్నలు అయితే చీలిపోయి ఉన్నాయి. ఒకటి అల్లు ఆర్మీ, రెండోది మెగా అభిమానులు. అల్లు ఆర్మీ, మెగా అభిమానులు చీలిపోయి ఉన్న నేపథ్యంలో బన్నీ ఇక్కడికి వస్తారనేది నేనైతే అనుకోవట్లేదు. దిల్ రాజు గారు ఆయన నిర్మాతగా ఉన్నారు, బన్నీతో చాలా సినిమాలు చేసిన పరిస్థితి ఉంది. ఆయన తీసుకొస్తారు అనే ఆయన ఆశాభావంతో ఉండొచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అల్లు అర్జున్ ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. ఇంకో విషయం చెప్తాను నేను, ఇప్పుడు పుష్ప 2కి సంబంధించి కొన్ని సీన్స్ యాడ్ చేయబోతా ఉన్నారు. అది గేమ్ చేంజర్ కి పోటీగా కొన్ని సీన్స్ యాడ్ చేసి రేపు 10వ తారీఖు వరకు ఇంకా మరిన్ని కలెక్షన్స్ తెచ్చుకోవడానికి వాళ్ళు చేస్తున్నారనే చర్చ కూడా అటు అభిమానులు, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సినీ అభిమానులు జరుగుతూ ఉంది. అంటే ఈ కాంపిటీషన్ మెగా అభిమానులకు సంబంధించి అల్లు ఆర్మీకి సంబంధించి కూడా ఒక కాంపిటీషన్ గా గేమ్ చేంజర్ విడుదలకి సంబంధించి కొన్ని క్రియేట్ అయినాయి చెప్తా. రెండోది ఏంటంటే మీరు అన్నట్టు తెలంగాణకి సంబంధించి ఆ నిర్ణయం అంటే ఇప్పుడు 800 రూపాయలు బెనిఫిట్ షోకి ఇచ్చారు. అసలు 800 కాదు, ఒక 500 అయినా 400 అయినా ఈ గేమ్ చేంజర్కి ఇచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి నేపథ్యంలో ఆ రికార్డులన్నింటినీ ఏ విధంగా గేమ్ చేంజర్ బద్దలు కొడతారనేది కూడా అటు అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఒక మంచి వినోదాన్ని అందించేందుకు సంక్రాంతి ముందే తెచ్చే విధంగా దిల్ రాజు గారు చెప్పారు 4-5 తారీఖుల్లో మెగా అభిమానులందరికీ సంక్రాంతి ముందే వచ్చే విధంగా ఒక వేడుక నిర్వహిస్తున్నాం. ఆ వేడుకని విపరీతమైన అంచనాలు నెలకొల్పిలేగా ఆయన వ్యాఖ్యలన్నీ ఉన్నాయి. అయితే మీరు అన్నట్లు
ఇట్లాంటి భారీ ఎత్తున లక్షలాది మంది అటెండ్ అయ్యేటప్పుడు ఆ స్టాంప్ రైడ్ కానీ ఇంకోటి కానీ జరగకుండా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది నేను ఒక జర్నలిస్ట్ గా చెప్తాను. రైట్. ఇంకోటండి, మీకు కొత్త అంటే ఇది ఇంకో సబ్జెక్ట్. రాష్ట్రం మొత్తం మీద చాలామంది ఎమ్మెల్యేల అవినీతి వస్తున్నా లక్ష్మణరావు గారు మీ దగ్గరికి నెక్స్ట్ వస్తా. అవినీతి జరుగుతున్నా జనసేన ఎమ్మెల్యేల అవినీతి మాత్రం తారస్థాయికి చేరిందని పిలిచి పద్ధతి మార్చుకోమని హెచ్చరించిన పవన్ కళ్యాణ్ గారంటూ మీడియా కథనాలు వస్తున్నాయి. అది కూడా ఇంగ్లీష్ దాంట్లో వచ్చింది. పవన్ వాండ్ 3 JSP ఎమ్మెల్యేస్. ఓ పక్క 40 మంది ఎమ్మెల్యేలు ఇసుక ఇంకోటి ఇంకా రకరకాల కుంభకోణాలు ఉన్నాయి, వాటిలో ఉన్నాయని చంద్రబాబు గారు నేరుగా పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడారని టీడీపీ అనుకూల మీడియానే కథనాలు రాసింది. అది పక్కన పెట్టేసి బహుశా దాన్ని సబ్సైడ్ చేయడం కోసమా ఇప్పుడు కొత్తగా ఈ కథనాలు నేషనల్ మీడియాలో వచ్చేలాగా చూస్తున్నారు? అంటే నిజానికి మీరు అన్నట్లు ఆ జనసేనకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు అసెంబ్లీలో, నాతో సహా ఎవరైనా అవినీతికి పాల్పడినా ఎట్లయినా అవినీతిగా మాట్లాడినా ఎవరినైనా శిక్షించచ్చు అని చెప్పేసి ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఒకళ్ళిద్దరు జనసేన ఎమ్మెల్యేలు అట్లాంటి ప్రాక్టీస్ చేస్తామంటే ఆయన చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్టు కూడా వచ్చింది. అదే జరిగిపోయింది. ఇంకోటి తెలుగుదేశం ఎమ్మెల్యేలకు సంబంధించి ఫోన్లే కాదు, ఆయన మీటింగ్ పెట్టి ఇలాంటి అవినీతి కానీ శాండ్ కానీ మద్యం విషయాల్లో కానీ ఏమన్నా మీరు కనుక అవకతవకలు పాల్పడినట్టు చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటారని కూడా టీడీపీకి సంబంధించి ఎవరైతే అలాంటి వాటికి పాల్పడుతున్నారో వాటికి ఎంత చంద్రబాబు గారే మందలించారు, హెచ్చరించారు అనేది కూడా తెలుగుదేశం అనుకూల మీడియాలో ఫస్ట్ పేజీల్లో బ్యానర్ రైటింగ్స్ లో కూడా వచ్చిన పరిస్థితి కూడా ఉంది. అయితే మరి ఇది ఎక్కడ నాకైతే కనపడలేదు. జనసేనకు సంబంధించి ఎమ్మెల్యేలు అలా పాల్పడితే సాక్షి పేపర్ ఎందుకు ఊరుకోదు, ఎందుకంటే వాళ్ళు వాచ్ డాగ్ లాగా ఎక్కడైతే కూటమి ప్రభుత్వంలో పార్టీల మధ్య విభేదాలు సృష్టించడానికో లేదంటే ప్రత్యర్థులు విడిపోతే వాళ్ళకి లాభం కలుగుతున్న ఉద్దేశంతో ఏ చిన్న అవకాశాన్ని వదిలే పరిస్థితి సాక్షి కనపడతలేదు. సో అలాంటి వాటిల్లో కూడా రాంది ఇంగ్లీష్ పేపర్లో ఆ విధంగా వచ్చింది అంటే కొంత మీరు అన్నట్టు అనుమానించదగ్గ అంశంగా కనిపిస్తా ఉంది. అంటే వాళ్ళకి దానికి రిఫరెన్స్లు ఇవ్వాలి, ఏ వాటిలో అవినీతికి పాల్పడ్డారనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సుందరపు విజయ్ కుమార్ గారు, ఆరణి శ్రీనివాసులు గారు, పంతం నానాజీ గారు పేర్లు ఫోటోలతో సహా వేశారు వాళ్ళు. అంటే పంతం నానాజీ గారు, సుందరపు విజయ్ కుమార్ గారు జనసేన నుంచి ఫస్ట్ నుంచి ఉన్నారు, ఆరణి శ్రీనివాసులు గారు వైసీపీ నుంచి వచ్చారు. అయితే ఎందుకు ముందు చెప్పినట్టు విజయ్ కుమార్ గారి మీద అట్లా కొన్ని పత్రికల్లో వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిలిచి ఆ విధమైన ప్రాక్టీస్ ఉంటే కరెక్ట్ కాదు, మనం రానున్న కాలంలో లక్ష్మణ్ గారు మాట్లాడతారు ఫైనల్ గా లక్ష్మణ్ గారు ఇదండి పరిస్థితి. వాసుదేవ్ గారు సుందరపు విజయ్ కుమార్ గారి మీద గతంలో మీ జనసేన పార్టీలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన మీద చాలా అలిగేషన్లు వచ్చినాయి. ఆయన టీడీపీ అలాగే వైఎస్ఆర్ పార్టీతో కుమ్మక్కయి చాలా చేస్తున్నారని ఆరోపణలు వచ్చినాయి. దాని మీద ఒక వ్యక్తి జనసేన పార్టీ కార్యకర్త ప్రశ్నించాడని సాక్షాత్ సీసీ ఫుటేజ్ కూడా బయటకు వస్తున్నాయి. ఆయన దారుణంగా కొట్టి ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి వెళ్తే ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆ వ్యక్తిని పిలిపించి సత్యదప్పులు పంపించారు. అంటే సుందరపు విజయ్ కుమార్ గారు చేసిన ఆగడాలు కానీ అలాగే పంతం నారాజు గారు చేసిన ఆగడాలు కానీ మనకు తెలిసిందే. పంతం నారాజు గారు ఇదే పంతం నారాజు గారు ఒక దళిత ఉద్యోగిని, మెడికల్ ఉద్యోగిని లక్ష పడకుండా ఒక లకారం భాషగా తిరిగితే మరి ఆ ఉద్యోగిని ఎందుకు పరామర్శించడానికి వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు నాకు ఎంప్లాయీ పరామర్శడానికి వెళ్ళారు. నిన్న పంతం నారాజు తిట్టినటువంటి ఆ మెడికల్ ఉద్యోగిని ఆయన కూడా దళితులే కదా, ఆయన ఆత్మాభిమానం దళితులు ఆయన మీరు పరామర్శించడానికి వెళ్ళా అంటే మీ నాయకులు, మీ ఎమ్మెల్యేలు, మీ కూటమి ఎంపీలు కానీ బీసీ గారు చేస్తే తప్పు కదా. వేరే వాళ్ళు చేస్తూ మాత్రం మీరు కార్లు 400 ఆయన వేసుకుంటా ప్రత్యేకమైన హెలికాప్టర్ అంటే దాన్ని ఆయన పోసుకుని వెళ్ళిపోతాం, బాబు ఉసుకుంటే మనం డిస్కౌంట్ దిగిపోతామని మా పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం తప్పు. మీరు రాజకీయాలు ప్రతిదీ కూడా రాజకీయం చేస్తే ప్రజలు సులభంగా ఉంటూ ఉన్నారు, ప్రజలు కూడా మిమ్మల్ని చూసి ఆశ్రయించుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఒకటి చెప్తున్నాం సార్, ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చేసినంత కూడా రాజకీయ పరంగా చెప్తారు తప్ప ఎక్కడ కూడా ప్రజలకు కానీ ఆడపిల్లలకు రక్షణ కల్పిస్తాం, రాగానే సుగాలి ప్రీతికి న్యాయం చేయిస్తాం అన్నారు. ఇటువంటి గాలి మాటలే, వన్నీ గాలి మాటలే, గాలి మాట్లాడుతారు అన్నట్టుగా వన్నీ గాలి మాటలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. నువ్వు ఒకటే చెప్తున్నావు. మళ్ళీ మీరు ఇంకో విషయం తీసుకొచ్చారు. అప్పన్న దగ్గరికి పుష్ప రాడండి, అప్పన్నకి పుష్పకి పడదు. అప్పన్న వేరే పుష్ప వేరే అనేది తెలంగాణ అయింది. ఎందుకంటే మన అమెరికాలో డల్లాస్ లో జరిగినటువంటి ప్రియలో కనీసం అప్పన్న
ఒక్క మాట కూడా పుష్ప గురించి మాట్లాడాల. ఎందుకంటే పుష్ప ఈ రోజున ఇంటర్నేషనల్ స్థాయి దాటిపోయి ప్రభుత్వం 2000 కోట్లలో అడుగు పెడతా ఉన్నారు. ఈయనేమో మెగా ఫ్యామిలీ అబ్బాయిలేమో పుష్పని ఎక్కడ చేస్తాం, పుష్ప ఎక్కడ కనబడుకునే చేస్తాం, అసలు మేము బ్యాన్ చేస్తా ఉన్నారు. కానీ ఈ రోజున ఒక్క పుష్ప అభిమాని కానీ అల్లు అర్జున్ అభిమాని కానీ ఒక్కరు కూడా మేము ఇదిగో అప్పన్న సినిమా ఆపేస్తాం, ఇదిగో అప్పన్న సినిమాను బ్యాన్ చేస్తున్నాం ఒక్క మాట ఒక్కటైనా ఇచ్చారండి. అది మీరు అనుకోవాలా, దాన్ని సమన్వయపరుచుకోవాలా. మీకు మీరు ఇదైపోయి ఎవరన్నా నాశనం చేయగలుగుతాం, ఎవరన్నా కింద తీసేద్దాం అనుకుంటే ఈ రోజున ఒక్క బాధలు పడేది మీరే. మీరు అనుకోవచ్చు గేమ్ చేంజర్ ఇష్టం వచ్చు కాక, కానీ అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రావు. ఎందుకంటే ఆ స్థాయిలో ఇప్పుడు సినిమా మీద అంత పాజిటివ్నెస్ లేదు. ఎప్పుడు చూసినా అంత రైట్, థ్యాంక్ యూ. చూద్దాం, ఇండస్ట్రీ బాగుండాలి.